ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ వంటలమాడి గ్రామాల్లో ఎస్పెషల్లీ ఈ ఒన్నూరు ఈ నందిగిరువు గ్రామానికి వచ్చినది చాలా సంతోషము. వచ్చేసి నా ఇక్కడ ఉంటున్న గ్రామస్తులు అందరితో కూడా చర్చ చేయడానికి వచ్చి ఉన్నారు. ఆయనతో ఇంకొక ముఖ్య అతిథి శ్రీ నాదండ్ల మనోహర్ గారు, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్. ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానం తీసుకుంటున్నాను. ఆయనతో పాటు మన స్థానిక నాయకులు గంగలయ్య గారికి అండ్ శ్రీనివాసరావు గారికి అండ్ స్టేట్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ శశిభూషణ్ సార్ గారికి అండ్ కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారికి, ఈఎన్సీ పంచాయతీరాజ్ గారికి, నాతో పాటు ఉంటున్న అధికారులు ఏపీఓ గారికి, వెంకటకృష్ణ గారికి అండ్ స్థానిక సర్పంచ్ గారు పాంగి రాంబాబు గారికి, ఈ వేదికలో ఉంటున్న ప్రతి ఒక్క అందరికీ కూడా ఈ పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకొని ఇవాళ మన గ్రామానికి మనం వేసిన ఈ అడవిదల్లి బాటాల్లో పూర్తిగా 2.5 కిలోమీటర్లు దాదాపుగా 1 అవర్గా నడిచి దారిలో ఉంటున్న వన్నూరు అండ్ ఈ నందిగరువు గ్రామ వాసులతో పలకరించి అక్కడ ఉంటున్న సమస్యలు ఏంటని తెలుసుకొని ఇప్పుడు పూర్తిగా మీతో మాట్లాడడానికి ఈ మాటామంతి కార్యక్రమంకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జిల్లా వాసుల ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. ఇట్లాంటి మంచి కార్యక్రమంకి వచ్చిన మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకోండి. తదుపరి ఈ మాటామంతి కార్యక్రమంలో మీకు ముందుకు వెళ్తాము. దీంట్లో మన డిప్యూటీ సీఎం గారు మీతో ఉంటారు. మీకు ఉంటున్న సమస్యల గురించి, మీకుంటున్న ఏ సలహాలు సూచనలు, మీకుంటున్న ఎన్ని ప్రశ్నలు ఉంటే కూడా మీరు లేచి నిలబడి మీరు చేయి చూపిస్తే మీకు ఈ మైక్స్ పంపించడం జరుగుతుంది. దాంట్లో మీరు అడుగుతున్న ప్రశ్నలు ఉంటుంది. దెన్ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీతో చర్చ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ఏఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడిగిన వాళ్ళు కొంచెం చేయి చూపిస్తే ఈ మైక్ పంపించడం జరుగుతుంది మీతో. అక్కడే వెంట గౌరవనీయులైన డిప్యూటీ సీఎం సార్కి నమస్కారములు. సార్, నా పేరు కొర్ర ధర్మరాజ్, ఈ గ్రామ వాస్తవ్యుడిని. సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కళలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఈ విధంగా చూస్తామని, మీరు మా గ్రామాన్ని గుర్తిస్తారని. నిజంగా ఈ మారుమూల ప్రాంతాన్ని మీరు నందిగారు సార్. ఎక్కడ? ఇక్కడ సార్, నందిగారు సార్. సార్, మాకు ఓనూరు జంక్షన్ నుంచి ఈ గ్రామం వరకు మాకు 2.4 కిలోమీటర్లు మాకు రోడ్డు తారేసిచ్చారు. సంతోషం. అయితే స్టార్టింగ్ పాయింట్లో కూడా ఒక బిట్ ఉంది సార్, రోడ్ మీరు చూసి ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి 12 మైల్ వరకు మెయిన్ రోడ్ వరకు సార్, అక్కడ 3 కిలోమీటర్ దూరం. మేము పండించే పప్పు దినుసులు కావచ్చు, మేము పండించే ఫలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు సార్, మేము వంటలమాడి మార్కెట్లో మేము తీసుకెళ్తాం. అయితే తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు రోడ్ లేదు సార్. కాలినడకన్నా నడుచుకుంటూ కావడం ఇటువైపు పోవాలి సార్. మాకు ఎక్కువ సీతాఫలం పండుతాయి సార్. సీతాఫలం కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మేము వేసిన రోడ్లో పోదా? వేసిన రోడ్లో పోదు సార్. వంటలమాడి కిందన ఉంది సార్. ఈ రోడ్డున పోతేనే వంటలమాడి ఉంటుంది సార్. అలాగే మా పిహెచ్సి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇలాగే వెళ్ళాలి సార్. ఈదులపాలెం 12 మైళ్ళు ఈ దారిగానే వెళ్ళాలి సార్. ఈదులపాలెం సార్. ఈదులపాలెం ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 కిలోమీటర్ దగ్గర ఉంటాయి సార్. 25 సార్, 25 కిలోమీటర్లు ఉంటాయి సార్ ఖచ్చితంగా సార్. అదేవిధంగా ఇక్కడే సార్ అదేవిధంగా సార్ మాట్లాడొచ్చా సార్? అదేవిధంగా ఈ నందిగరువు టు చోడిపల్లి వరకు కూడా మాకు రోడ్ అవసరం ఉంది సార్. అక్కడ పంచాయతీ, మా వంటలోడు పంచాయతీ వెళ్ళాలి కావున, కాబట్టి మాకు ఇక్కడ నందిగరువు టు
చోడిపల్లి కూడా 3 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు సార్. ఇక్కడ ఆ స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఓనూరు నడుచుకుంటూ వెళ్తూ చదువుతున్నారు సార్. ఇక్కడ టెంపరీగా ఒక వాలంటీర్ని పెట్టారు. ఒక 6 నెలల వరకు చెప్తున్నారు, ఒక 12 మంది పిల్లల్ని. అయితే సార్ నడుచుకుంటూ ఓనూరు వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి ఇసుకల గొంతు వెళ్తున్నారు సార్. ఇంకో కొంతమంది ఇక్కడ నుంచి చోడిపల్లి వెళ్తున్నారు సార్. ఎందుకంటే నందిగారు అనేది 3 వీధులుగా ఉంది సార్. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక గవర్నమెంట్ అంటే ఒక స్కూల్ని ప్రభుత్వం ద్వారా మాకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ నందిగారు? 50 కుటుంబాలు సార్. కుటుంబంగా ఎంతమంది ఉంటారు కుటుంబంలో సార్ మొత్తం అంటే ఈ గ్రామంలో ఎంతమంది జనాభా మొత్తం? 200 చిల్లర ఉంటారు సార్. 213 సార్. అదేవిధంగా మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్. ప్రస్తుతం ఒక మట్టి గోడ కట్టి అందులో రేకులు వేసుకొని అందులో పిల్లలకు పాటలు ఆటలు నేర్పిస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది రోడ్డు పక్కనే ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు కావాలి సార్. అలాగే మాకు సీసీ ర్యాంప్స్ కూడా లేవు సార్. వీధి రేపులు కూడా లేవు సార్ మాకు. కాబట్టి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాకు గుర్తించి ఈ మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్కారం అన్నయ్య, నాది కిండంగి. మరి లేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడో అమ్ముకున్న భూములు ఇప్పుడు మా తల్లిదండ్రి చచ్చిపోతే నాకు పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్కి. పేరు కిండంగి, పేరు సుశీల. ఏమీ లేదు ఆదాయం, చిన్న రేకులు ఇల్లు ఉంటున్నాను. భర్త దూరం అయిపోయి పెన్షన్ వస్తుంది కానీ అది చాలా, అది 4000 వస్తుంది. నాకు కొద్దిగా కిడ్నీ లాంటి ప్రాబ్లం ఉంది, కూలికి వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడి ఇక్కడ అంత లేక పవన్ అన్నయ్య వస్తున్నాడంటే పరిగెట్టి వచ్చాను. నాకు ఈ అన్నయ్య అల్లుళ్ళు అందరు చనిపోయారు సార్, ఎవరు లేరు. 2 కోడళ్ళు, నేనున్నాను, భర్త కూడా లేదు. అలా కూలికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇలా కూలికి వెళ్ళి ఇలాగెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఇలా పడిపోతాను, తోసేస్తుంది. ఈ బుర్ర పని చేయట్లేదు నాకు. అదే మన ఆదాయం చూడండి సార్, పాకి తగ్గించినట్ట నాకు కూడా అన్నయ్య పవన్ అన్నయ్య ఏమన్నా దయసుడు. లేని పరిస్థితి, నాకు అల్లుడు లేదు, అన్నయ్య లేదు, ఆడపిల్లలే ఉన్నారు. చిన్న రేకులు ఇల్లులో ఉంటున్నాను నేను, కిండంగి పాడేరు పక్క ఊర్లో మాది. నమస్కారం అన్నయ్య. నీ పేరు అన్నయ్య, చిన్నప్పుడు నుంచి బతుకుతున్నాను, నీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను కూడా. చిన్న రేకులు ఇల్లు, ఆధార్ కార్డు కే సుశీల, కిండంగి సుశీల.